తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న స్మార్ట్ రేషన్ కార్డు సాధారణ కార్డులకు పూర్తి భిన్నంగా ఉండనుంది. కేవలం లబ్ధిదారుల వివరాలు మాత్రమే కాకుండా నకిలీ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపరచనున్నారు. యాంగిల్ మార్చితే కనిపించే హిడెన్ ఇమేజెస్, యూవీ లోగో, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, భూతద్దంతో మాత్రమే కనిపించే మైక్రో టెక్స్ట్ వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి. కార్డును తాకినా, స్కాన్ చేసినా అసలైనదో కాదో గుర్తించేలా సాంకేతికతను ఉపయోగించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కొత్త కార్డుల ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలతో పాటు కుటుంబ యజమాని వివరాలు, రేషన్ దుకాణం నెంబరు మరియు సివిల్ సప్లైస్ కమిషనర్ అధికారిక డిజిటల్ సంతకం ఉంటాయి. ఈ కార్డు కేవలం ఒక ఐడి కార్డు మాత్రమే కాదు, కాపీ చేయడానికి వీల్లేని అద్భుతమైన భద్రతా ప్రమాణాల సమాహారం. కార్డుపై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే అక్షరాలు ఉబ్బెత్తుగా ఉంటాయి. చేతితో తాకితేనే కార్డు అసలైనదో కాదో తేలిపోతోంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్, అలాగే కాంతికి ఎదురుగా పెడితే కనిపించే వాటర్ మార్క్ ఇందులో ఉంటాయి. సాధారణ కంటికి కనిపించకుండా భూతద్దంతో చూస్తే మాత్రమే స్పష్టంగా కనిపించే మైక్రో టెక్స్ట్ను ముద్రించారు. కరెన్సీ నోట్లలో వాడే క్లిష్టమైన జియోమెట్రిక్ డిజైన్ను ఈ కార్డు బ్యాక్గ్రౌండ్లో వాడారు. సాధారణ ప్రింటింగ్ మిషన్లతో దీన్ని రీప్రొడ్యూస్ చేయడం అసాధ్యం. ఒక ప్రత్యేక కోణంలో చూసినప్పుడు మాత్రమే కనిపించే రహస్య భద్రతా చిహ్నాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, కార్డు వెనుక భాగంలో 20x20 మిల్లీమీటర్ల పరిమాణంలో హై సెక్యూరిటీ ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కేవలం అధీకృత స్కానింగ్ సిస్టమ్స్ ద్వారా మాత్రమే లబ్ధిదారుల వివరాలను ఇది వెరిఫై చేస్తోంది. దీనివల్ల కార్డుల డేటాను ఎవరూ మార్చలేరు. నకిలీ కార్డులకు తావుండదు. పూర్తి పారదర్శకతతో ప్రజలకు సేవలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డులు నిజంగానే ఒక కీలక ముందడుగు.